శ్రావణ మాసం మొదలవుతుందంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం యూట్యూబ్ అంతా వెతికిస్తుంటారు. ఏం చదవాలి, ఏ పూజ చేయాలి, గవ్వలు కొనాలా, లోటస్ సీడ్స్ కొనాలా, ఇది కొనాలా, అది కొనాలా అని బుర్ర పగిలిపోయేలా ఆలోచిస్తుంటారు. కానీ నిజానికి అవన్నీ అవసరం లేదు. ఒక చిన్న దీపం, ఒక చిన్న పువ్వు, మనస్ఫూర్తిగా చేసే భక్తి ఉంటే చాలు మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. నేను కూడా ఒకప్పుడు మీలాగే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అందుకే శ్రావణ మాసం మొదటి రోజు నుంచే చాలా సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మొదటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపకి పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టి చిన్న ముగ్గు వేసి చక్కగా పూలతో అలంకరించుకోండి. అగరబత్తి ఇంకా ధూప్ స్టిక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి గడప దగ్గర. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసి పువ్వులు పెట్టి దీపం వెలిగించండి. తర్వాత మీ పూజ గదిలోకి వచ్చి మీ శక్తి మేరకు పూలతో అలంకరించుకొని దీపం వెలిగించండి. శివుడికి బిల్వదళం ఉంటేనే సమర్పించండి, లేకపోతే ఏదైనా పువ్వు పెట్టినా సరిపోతుంది. బిల్వదళం సమర్పిస్తే చాలా మంచిది. అలాగే శివలింగం ఉంటే కొద్దిగా నీటితో అభిషేకం చేసి ఓం నమ శివాయ అని వీలైనన్ని సార్లు జపించండి. ఆ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తినడానికి తిండి కూడా లేని సమయంలో ఉన్న ఒక్క ఉసిరికాయని శంకరాచార్యుల వారికి ఇచ్చినందుకే మనసు కరిగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి కిందకి వచ్చి బంగారు ఉసిరికాయలు కురిపించేలా చేసిన గొప్ప స్తోత్రం కనకదార స్తోత్రం. వీలైతే కాదు, ప్రతిరోజు చదవండి. ఈ స్తోత్రాన్ని చదివిన ఇంట దారిద్రం తొలగిపోతుందని సాక్షాత్తు లక్ష్మీదేవే చెప్పారట. అంతటి గొప్ప స్తోత్రాన్ని కనీసం ప్రతిరోజు చదవండి. చదవటం రాకపోతే భక్తితో వినండి. పూజ పూర్తయ్యాక పెద్ద పెద్ద ప్రసాదాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు చేయకండి. సింపుల్గా పాలు ఇంకా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. లేదా మీ ఇంట్లో ఏదైనా పండు ఉంటే అదైనా నైవేద్యం పెట్టినా సరిపోతుంది. మనం ఎంత ఖర్చు పెట్టామో చూడరు, ఎంత భక్తితో పూజ చేశామో మాత్రమే చూస్తారు భగవంతుడు. హారతిచ్చి మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా సుఖ సంక్షోభాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించండి. మీకు చేతనైతే ఈ శ్రావణ మాసం అంతా, శ్రావణ మాసం అనే కాదండి, ఏ సమయంలోనైనా సరే అవసరమైన వాళ్ళకి మీ శక్తి మేరకు సహాయం చేయండి. దానం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమేనండి. గుర్తుంచుకోండి, శ్రావణ మాసం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, భక్తితో పూజ చేయడం. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.